నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, చిన్న పిల్లల్లో కూడా మనం వైట్ హెయిర్ చూస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళు అయితే కనుక డాండ్రఫ్ ప్రాబ్లం. సో అన్నిటికీ చెక్ పెట్టే ఆల్రెడీ బెస్ట్ రెమెడీతో ఉన్నారు. సో ఇందులో మనం ఏం వాడుతున్నాము, మనం అది ఎలా ప్రిపేర్ చేయాలో మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. సో ఏంటి అంటే ఏజ్ పైబడే కొద్దీ మనకి ఏంటంటే ఒకటి హెయిర్ ఫాల్ ఉంటుంది, ఎందుకంటే వైటమిన్ డెఫిషియన్సీ అవ్వచ్చు, తర్వాత జింక్ డెఫిషియన్సీ, కాపర్ డెఫిషియన్సీ అవ్వచ్చు, తర్వాత బయోటిన్ డెఫిషియన్సీ అవ్వచ్చు. ఇలాంటి డిఫరెంట్ ఎఫెక్ట్స్ డెఫిషియన్సీస్ వల్ల అవుతుంది. ఇంకొకటి గ్రేయింగ్, ఆబ్వియస్లీ అంటే హెయిర్ వైట్ అవ్వడం, ఈ మెలానిన్ అనేది ప్రొడక్షన్ తగ్గిపోయి సో అది మనకి పిగ్మెంట్ బాడీలో తగ్గడం వల్ల కూడా మనకి ఈ వైట్ హెయిర్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు సరే దాన్ని రివర్స్ చేసుకోవచ్చా మళ్ళీ అంటే ఒక సర్టెన్ ఏజ్ వరకు ఓకే, బట్ సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత కూడా ఈజ్ పాసిబుల్ అంటే మన ఆయుర్వేదిక్ దీంట్లో, మన న్యాచురోపతి దీంట్లో చాలా మంచిగా సొల్యూషన్ ఉందండి. అదే గుంట గలగర, భృంగరాజ్. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి అంటే మీట్ అవుతూ ఆ డెఫిషియన్సీని మీట్ చేస్తూ కావాల్సిన న్యూట్రిషన్ అందిస్తూ మన హెయిర్ రీగ్రోత్కి, తర్వాత అంటే హెయిర్ ఫాలికల్స్ కొత్తగా రావడానికి, తర్వాత గ్రేయింగ్ లైక్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అవ్వచ్చు, లేకపోతే ఏజ్ ఫ్యాక్టర్తో వచ్చిన గ్రేయింగ్ కానీ అవన్నీ కూడా మనకి కరెక్ట్ చేస్తూ మన హెయిర్ బ్లాక్గా టర్న్ చేసుకోవడానికి ఒక ప్రోటీన్ ప్యాక్ గాను అనుకోవచ్చు, లేకపోతే ఒక ఆయిల్గా కింద కూడా మనం వాడుకోవచ్చు. సో అది ఏం చేయాలో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ తో, ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తో కూడా మనం చక్కగా చేసుకోవచ్చు. సో అది ఎలాగో నేను చెప్తాను సార్. ఓకే సార్. ఫస్ట్ గా మనం స్టవ్ వెలిగించుకుందాం. ఓకే సార్. తర్వాత కోకోనట్ ఆయిల్. ఓకే సార్. చక్కగా మీ అందరికీ తెలిసిందే, ఇది మంచి క్యారియర్ ఆయిల్ కింద హెల్ప్ అవుతుంది, అలానే మంచి న్యూట్రిషన్ ఇస్తుంది. మన స్కాల్ప్కి ఇది పెట్టుకొని మసాజ్ చేస్తే ఎంత మంచి న్యూట్రిషనో, అలానే హెయిర్ గ్రోత్కి ఎంత బాగుంటుందో చాలా మంది తెలుసు. కాకపోతే సరిగ్గా ఎక్కువ వాడకపోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది వస్తుంది కదా. ముందుగా కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకుందాం. ఓకే సార్. మామూలుగా పెద్దలు కూడా అంటారు కదా సార్, కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ వారంలో 2 సార్లు అయితే కంపల్సరీ అప్లై చేసుకోవాలి అని చెప్పేసి. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరన్న డాండ్రఫ్కి కూడా ఏంటనంటే ఈ ఆముదాన్ని మనం పట్టించి మనం ఎండలో ఒక పావు గంట కానీ మనం నుంచుంటే కనుక ఆ డాండ్రఫ్ నుంచి కూడా మనం విత్ ఇన్ 1 వీక్లోనే మనం బయటపడవచ్చు. ఈవెన్ అది ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చి స్కాల్ప్ రాలిపోతూ ఉంటాయి. సో స్కిన్ రాలిపోయి ఉన్నప్పుడు అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఈవెన్ రెగ్యులర్గా అసలు ఆయిల్ పెడితే అలాంటిది రాదు, ఎందుకంటే వాతాదోషంలో యూజువల్లీ ఈ డాండ్రఫ్ కానీ డ్రై స్కిన్ ఉండడం అలాంటివి చూస్తాం. డాండ్రఫ్ అంటేనే ఆ డ్రైనెస్. సో ఎప్పుడైతే మీరు అన్నట్లు మనం స్కాల్ప్కి ఆయిలింగ్ చేస్తుంటామో మనకి ఆల్మోస్ట్ ఈ హెయిర్ సంబంధించి మనం మాట్లాడుకున్న ఇష్యూస్ నుంచి బయటపడచ్చు యూజువల్లీ. సో అది తర్వాత ఆయిల్ కంటెంట్ ఉండే కలోంజీ అండి. కలోంజీ సీడ్స్ పౌడర్ని మనం ఇంట్లోనే మిక్సీలో పౌడర్ చేసుకోవచ్చు. ఓకే సార్. దీన్ని 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి సార్. కలోంజీ న్యాచురల్ గ్రేయింగ్ ఇది గ్రే హెయిర్ని వచ్చేసి న్యాచురల్గా బ్లాక్ చేస్తుంటారు. యాక్చువల్గా ఇది కలోంజీ పౌడర్ని ఇన్స్టెంట్గా జస్ట్ అంటే టెంపరీగా వైట్ హెయిర్ గ్రే హెయిర్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేయడానికి యూజ్ చేస్తారు సార్. అంటే ఇన్స్టెంట్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఈ పౌడర్ని కొంచెం హెయిర్ మీద అప్లై చేసుకుంటే ఆ టైంకి మాత్రం అంటే కొన్ని గంటల వరకు మనకి ఆ బ్లాక్నెస్ తీసుకొచ్చేస్తుంది. వితౌట్ కెమికల్ ఫ్రీ, కాకపోతే ఇన్స్టెంట్ చాలా టెంపరీ అనమాట. మనం మళ్ళీ ఒక వాటర్ పడింది మనం వాష్ చేసుకుని అంటే వెంటనే విత్ ఇన్ ఆ పోట్లోనే పోతుంది. కాకపోతే ఏమంటారు, ఒక చీట్ కోడ్ లాగా అనమాట. అలానే ఈ కలోంజీ నుంచి కూడా మనకి యాక్చువల్గా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇది చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అంటే మనం ఆర్థరైటిస్ అలాంటి వాటిలో బోన్స్ పెయిన్స్ కూడా వాడతాం. ఈవెన్ యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గా కూడా వర్క్ అవుతుంది అనమాట. ఇది కోవిడ్ అలాంటి వాటిలో కూడా కలోంజీ సీడ్స్ మనం యూజ్ చేసి ఉంటాం. సో అంత బాగా పనిచేస్తుంది ఆయిల్. అందుకని ముందు ఏంటంటే ఆయిల్ అండ్ ఆయిల్ అది మిక్స్ అయ్యేలా అందుకు ముందు ఆ 2 ఇంగ్రీడియంట్స్ నేను కలపడం జరిగింది. తర్వాత పంకిన్ సీడ్స్ అండి. ఈ పంకిన్ సీడ్స్ ని మన డ్రై ఫ్రూట్ షాప్ లో దొరుకుతాయి కదా, చక్కగా డ్రై సీడ్స్ ని మనం మిక్సర్ లో పౌడర్ చేసేసుకుంటాం. దీన్ని జస్ట్ 1 స్పూన్ చాలు. ఓకే, ఓన్లీ 1% అప్లై చేసుకోవడానికి మాత్రం మనం చేసి చూపిస్తాం. మనం ఆ రోజుకి ఇన్స్టెంట్ గా అంటే దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే సార్. లేదు ఇన్స్టెంట్ గా మనకు కావాలనుకునేటప్పుడు ఇది పెట్టుకోవచ్చు. ఇది 1-2 days కి ఇది వచ్చేస్తుంది హెయిర్ కి. అంటే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి అయితే ఒకసారికి సరిపోతుంది. మేల్స్ కి అయితే షార్ట్ హెయిర్ కి ఇది ఒకసారికి ఒక 2 సార్లు 3 సార్లు వచ్చేస్తుంది ఈజీగా. సో కొంచెం బాయిల్ కానిద్దాం, యాక్చువల్లీ అది అవ్వాలి. సో ఇప్పుడు కోకోనట్ ఆయిల్ గురించి చెప్పుకున్నాం. అలాగే కలోంజీలో ఉండే బెనిఫిట్స్ ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అని చెప్పుకున్నాం కదా సార్. సో దాంతో పాటుగా ఇది ఏంటి అని అంటే
యాంటీ ఫంగల్గా హెల్ప్ అవుతుంది. మీరు అన్నట్టు ఈ డాండ్రఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అది వచ్చినప్పుడు కూడా మనకి ఇది ఆ ఇన్ఫెక్షన్ నుంచి మనకి హెల్ప్ చేస్తుంది ఇది బయటపడడానికి. ఈవెన్ మనకి ఏంటంటే హెయిర్ ఫాల్ని అంటే యాంటీ హెయిర్ ఫాల్గా కూడా హెల్ప్ చేస్తుంది కలోంజీ అనమాట. సో హెయిర్ రీగ్రోత్కి వాటికి హెల్ప్ చేస్తుంది. అలానే ఇప్పుడు మనం యాడ్ చేసిన పంకిన్ సీడ్స్ ఏవైతే మనం విటమిన్ డెఫిషియన్సీస్ మాట్లాడుకున్నాం కదా, బయోటిన్ అవ్వచ్చు, జింక్ అవ్వచ్చు, వైటమిన్ కే అవ్వచ్చు, మ్యాంగనీస్ అవ్వచ్చు, కాపర్ అవ్వచ్చు. సో ఇలాంటి ఏవైతే వైటమిన్స్ ఉన్నాయో ఆ న్యూట్రిషన్ సప్లైగా హెల్ప్ అవుతుంది సార్. మంచి ప్రోటీన్ కూడా ఉంది, అంటే మనం కన్జ్యూమ్ కూడా చేస్తాం కదా, అలానే హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు హెయిర్కి ఒక ప్రోటీన్ వైటమిన్స్ని సప్లై చేయడానికి పంకిన్ సీడ్స్ హెల్ప్ చేస్తే పంకిన్ సీడ్ పౌడర్, కలోంజీ సీడ్స్ వచ్చేసి ఆ హెయిర్ ఫాల్ ని ఆపడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఆబ్వియస్లీ ఈ క్యారియర్ ఆయిల్స్ అంటాం, ఈ ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, రోజ్మేరీ ఆయిల్, ఇవన్నీ క్యారియర్ ఆయిల్స్ అంటాం. ఈవెన్ రోజ్మేరీ ఆయిల్ కూడా అలాంటిది కూడా మనం తీసుకోవచ్చు. పంకిన్ సీడ్స్ కూడా బాల్డ్ హెడ్ కి యూజ్ చేస్తాం జనరల్లీ. పంకిన్ సీడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అది కూడా ఫ్యూ డ్రాప్స్ చేస్తాం, యూజువల్లీ బాల్డ్నెస్ కూడా యూజ్ చేస్తాం మేము. సో అలా హెల్ప్ అవుతుంది. అంటే బాల్డ్ హెడ్ పైన కూడా వెంట్రుకలు తీసుకురాగల శక్తి దానికి ఉంది అంటారు. రోజ్మేరీ ఆయిల్, తర్వాత పంకిన్ సీడ్ ఆయిల్, ఇవి ఫ్యూ డ్రాప్స్ గా ఒక ఫార్ములాగా మనం దాన్ని కలుపుకొని ఈవెన్ క్లోవ్స్ కానీ ఈ కలోంజీ కానీ చేసినప్పుడు బాల్డ్ లో కూడా రీగ్రో అయ్యే అవకాశం ఉంది అనమాట. ఎందుకనంటే ఈ పంకిన్ సీడ్స్ లో హెయిర్ ఫాలికల్స్ ని రీగ్రో చేసే అంటే రీగ్రో అవ్వడానికి హెల్ప్ అయ్యే ప్రోటీన్స్ ఉంటాయి. అండ్ కలోంజీ సీడ్స్ లో మనకి హెయిర్ రీగ్రో అయ్యేవి పెట్టాము. సో యాంటీ హెయిర్ ఫాల్ కింద కూడా పనిచేస్తుంది కాబట్టి అది. తర్వాత ఇప్పుడు చాలా మందిలో స్ప్లిట్ ఎండ్స్, ఫీమేల్స్ లో కావచ్చు, మేల్స్ లో కావచ్చు, హెయిర్ ఫాలికల్స్ రాలిపోవడం, స్ప్లిట్ ఎండ్స్, తర్వాత ఈ ప్రిమెచ్యూర్ గ్రేయింగ్, తర్వాత హెయిర్ ఫాల్ అవ్వచ్చు, తర్వాత ఈ అంటే హెయిర్ కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని ఇష్యూస్ కి ఒక మంచి మెడిసిన్ అంటే ఈ గుంటగలగర అని చెప్పొచ్చు. సో దీన్ని కూడా చక్కగా యూజువల్లీ ఈ గుంటగలగర ఆకుని మనం కూరల్లో అది కూడా వేసుకొని కూరలాగా చేసుకొని కూడా తింటుంటారు. అలా కూడా చాలా మంచిది యాక్చువల్గా. ఇంటర్నల్గా కూడా తీసుకోవాలి ఎప్పుడు కూడా, ఎందుకంటే మనకి బయట కనిపించే హెయిర్ ఫాల్ ఎప్పుడు కూడా బయట, ఈవెన్ డాండ్రఫ్ కూడా బయట నుంచి వచ్చింది కాదు, మనకి లివర్ హెల్త్ బాగోకపోయినా. సో ఈ గుంటగలగర అనేది చాలా మంది కూరలో కూడా విత్ దాల్తో కలిపి కానీ అలా చేస్తుంటారు. సార్ ఇప్పుడు కొంచెం ఆపేసేయచ్చు ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయింది. దీనికి అంత హీట్ తగలకూడదు. ఐ మీన్ లైక్ బాయిలింగ్ టైంలో మనం యాడ్ చేసుకోవచ్చు, బట్ కానీ స్టవ్ అయితే ఆఫ్ చేయడం బెటర్. సో ఈ భృంగరాజస్వ అంటారు. సో ఇది ఇంటర్నల్ గా, ఎందుకు అని అంటే మనం బయట నుంచి చూస్తున్న హెయిర్ ఫాల్ కానివ్వండి, లేకపోతే స్కిన్ సమస్యలు కానివ్వండి, అవన్నీ ఏంటంటే లివర్ హెల్త్ బాగోకపోవడం వల్ల వచ్చినవి. సో వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల అవి వచ్చినవి. అవన్నీ ప్రాసెస్ చేసేది మన లివర్ కాబట్టి లివర్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో అందుకే ఇది సిరప్ ఫామ్ లో కూడా తీసుకుంటారు సార్. అంటే ప్యూర్ ఆకులను తీసుకుని కొంచెం మనం నూరేసి దాంతో సిరప్ తయారు చేస్తారు. ఈవెన్ దీన్ని ఆయిల్లో వేసి బాగా నూరి దాన్ని ప్యూర్గా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. బట్ అది అంత శ్రమ, అంటే ఇప్పుడు ఆ రోకలు అది అవైలబుల్ లేదు అని అనుకునేటప్పుడు మనం ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ గ్రే హెయిర్కే కాకుండా ఫుల్గా న్యూట్రిషన్ కూడా అందిస్తుంది కాబట్టి మనకి ఈ రెసిపీ ఫాలో కావచ్చు. మనకి ఫ్లేవర్ తెలుస్తుంది కదా ఆ ఫ్యూమ్స్ నుంచి. అప్పుడు మనం గుంటగలగర యాక్చువల్లీ ఒక 1.5 స్పూన్ సరిపోతుంది. ఇవన్నీ 1 స్పూన్ తీసుకున్నాం కదా, దానికి 1.5 స్పూన్ ఇది యాడ్ చేస్తాం. స్టవ్ ఆపేసి మనం దీన్ని మిక్స్ చేసుకుంటాం. కొంతసేపు దీన్ని ఇలా వదిలేస్తే చాలు సార్. సో దాన్ని అలా వదిలేసేయాలి, అప్పుడు మిక్స్ అవుతుంది యాక్చువల్లీ. అరౌండ్ ఒక 2 to 3 minutes అయిన తర్వాత అది మనం వాడుకోవడానికి యూస్ఫుల్. అది కొంచెం చల్లారినాక మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. సో గుంటగలగర చెప్పాను కదా, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అవ్వచ్చు, ఈ వైట్ హెయిర్ అవ్వచ్చు, చాలా బాగా అంటే ఇంటర్నల్గా తీసుకోవడం ద్వారాను, బయట హెయిర్కి అప్లై చేసుకోవడం ద్వారాను మనం హెయిర్ ని న్యాచురల్ గా బ్లాక్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోటీన్ న్యూట్రిషన్ మనం ఇవ్వడానికి ఇవి కలిపాం కదా, పంకిన్ సీడ్స్ కానీ కలోంజీ కానీ. సో ఇవి కలిపినప్పుడు ఏంటంటే లాంగ్ టర్మ్ లో మన ఆల్రెడీ బ్లాక్ గా ఉన్న హెయిర్ ని కాపాడుతాయి, అంటే మనకి గ్రేయింగ్ అవ్వకుండా కాపాడుతూ ఉన్న వాటిని ప్రోటీన్ న్యూట్రిషన్ ఇవన్నీ అందిస్తూ మనకి బ్లాక్ అవడానికి న్యాచురల్ గా పనిచేస్తుంది. సో ఈ రెసిపీ అలా పనిచేస్తుంది అనమాట. సార్ ఇంకా ఇప్పుడు రెమెడీ అయితే మనం చెప్పాము. సో ఈ రెమెడీని రోజుకి అప్లై చేయాలా లేకపోతే వీక్లీ అప్లై చేయాలా? సో ఏదైతే ఇప్పుడు ఈ రెసిపీ తీసుకున్నామో దీన్ని డైలీ నైట్ పూట మనం అప్లై చేసేసుకొని అట్లీస్ట్ ఒక మినిమం 40 minutes ఆర్ 1 hour అలా ఉంచేసుకోవచ్చు. ఉంచేసుకొని వాష్ చేసేసుకోవాలి.
లేదు ఓవర్ నైట్ పెట్టుకోగలుగుతాం అని అనుకుంటే కొంచెం హెయిర్ మాస్క్ లాగా ఏదైనా పెట్టేసుకొని నైట్ అంతా ఉంచేసుకొని మార్నింగ్ లేసాక చక్కగా ఫ్రెష్గా మీరు షాంపూయింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ షాంపూయింగ్ కూడా ఈ ప్రిజర్వేటివ్స్, ఈ బ్రాండ్స్ ఇవన్నీ వాటి జోలికి పోకుండా చక్కగా న్యాచురల్గా షీకాయ పొడి, రీతా పౌడర్ మనకి దొరుకుతాయి. సో అవి తీసుకొని మిల్క్ యాడ్ చేసో లేదా మిల్క్ పౌడర్ కొంచెం వాటర్ కలిపో షాంపూలో మనకి అది హెల్ప్ అవుతుంది. లేదంటే కొంచెం కోకోనట్ ఆయిల్, నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. ఈ షీకాయి తర్వాత ఈ రీతా దీంట్లో కుంకుడికాయ పులుసులా చేసి మనం అది చేస్తాం కదా, ఈవెన్ ఓపిక ఉంటే కుంకుడికాయతో కూడా చేసుకోవచ్చు. ఈవెన్ అంటే ఇప్పుడు ఆ కుంకుడికాయతో చేసుకుంటే అసలు ఆల్మోస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. బట్ ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు కాబట్టి యూజ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఆ కుంకుడికాయ రసం కంట్లోకి వెళ్తే కూడా క్యాటరాక్ట్ నుంచి కాపాడే గుణం దానికి కుంకుడికాయకు ఉందన్నమాట. మనం బై జనరేషన్ అది వాడట్లేదు కానీ. సో అలాంటి న్యాచురల్ షాంపూయింగ్ చేసుకోవడం బెస్ట్. యాక్చువల్లీ ఇన్స్టెంట్ మేడ్ మన దగ్గర అవైలబుల్ ఉంది. అండ్ ఈవెన్ అంటే న్యాచురల్గా ఆమ్లా, తర్వాత ఈ కుంకుడుకాయ, షీకాయ వీటితో చేసిన షాంపూ అవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. సో అవి యూజ్ చేసుకోవడం ద్వారా, లేదా మన చక్కగా ఇంట్లోనే చేసుకునేవి ఇలా విరివిగా దొరికే ఉన్నాయి కదా, చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా మన హెయిర్ని న్యాచురల్గా బ్లాక్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంటర్నల్గా కూడా తీసుకోవాలి. అంటే గుంటగలగర అనేది సిరప్ ఫామ్లో మనం 4 టీ స్పూన్స్ బ్రింగ్రాజ్ సిరప్ని 4 టీ స్పూన్స్ వాటర్తో మిక్స్ చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్ డిన్నర్ 2 times తీసుకోవచ్చు. లేదా ఇదే ఆఫ్టర్ డిన్నర్ లేదా లైక్ ఈవినింగ్ ఏదైనా తీసుకున్న తర్వాత తీసుకుంటే కూడా మనకి ఇంటర్నల్గా న్యూట్రిషన్ హెల్ప్ అయ్యి అప్పుడు మనకి హెయిర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏదో బయట నుంచి అప్లై చేసుకున్నాం అంటే అది ఎప్పటికీ గ్రే హెయిర్ బ్లాక్ అవ్వదు. సో ఇంటర్నల్గా మన లివర్ హెల్త్ని కూడా మనం ఇది చేయాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎన్హాన్స్ చేసుకోవాలి. ఓకే సార్, నిజంగా సార్ గ్రే హెయిర్ని మనం ఎలా చేసుకోవాలి, కన్వర్ట్ చేసుకోవాలి విత్ ఆయిల్ ప్రిపరేషన్ కూడా చెప్పించారు. సో దీన్ని మనం వడగట్టుకోవాలా? లేదు, దీన్ని యాక్చువల్లీ మదర్ టింక్చర్ ఇలా వదిలేస్తే బెటర్ అండి. సో ఏదైతే గాజు కంటైనర్ లో మనం పెట్టేసుకొని, ఇవి ఎలాగో మనకి వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, అది కిందకి వెళ్ళిపోతుంది టింక్చర్. ఓన్లీ ఆయిల్ ఏదైతే ఉంటుందో మనం డైలీ అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ కాలం ఇది అంటే ఏదైతే ఈ మదర్ టింక్చర్ ఇది ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా దీంట్లో కలిసి ఉంటాయి. ఎక్కువ రోజులు మనం కానీ స్టోర్ చేసుకుంటే దాన్ని ఫిల్టర్ చెయ్యొద్దు సార్. అయితే మనం అయితే తీసేసుకుందాం సార్, ఇది మీరైతే వడగొట్టొద్దు అని చెప్పేసి అన్నారు. ఎస్, దాన్ని గ్లాస్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇది అంత ఈజీగా ఏది పాడవదు. సో ఎక్కువ కాలమే వస్తుంది, మనం స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. ఏదైతే సార్ నిజంగా సార్ ఇది చాలా బ్లాక్గా ఉంది. సో మన కలర్ స్టిచ్ చేయడం వల్ల బ్లాక్ అండ్ ఈవెన్ గుంటగలగర ఇది కూడా బ్లాక్నెస్ వస్తుందండి. ఓకే సార్, నిజంగా సూపర్ సార్. ఇది చూసారు కదండి, మీరు కూడా ఇది సార్ చెప్పినట్టు మీరు అప్లై చేసుకుంటూ నైట్ పూట ఇంటికి కూడా సార్ చెప్పారు కదా ఏం తీసుకోవాలో, అది మీరు రెగ్యులర్గా పాటించగలిగితే మీకు విటమిన్స్ లోపం తగ్గి ఆటోమేటిక్గా గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ తగ్గేసి మళ్ళీ బ్లాక్గా కన్వర్ట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు సార్. కంపల్సరీ మీరు పాటించండి, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ హెయిర్ నుంచి బయటపడండి. సార్ నిజంగా ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చేసి చూపించారు మా సుమన్ టీవీ ప్రేక్షకుల తరఫు నుంచి, సుమన్ టీవీ నుంచి. థ్యాంక్ యూ సార్.